ఈరోజుటి మన అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం డగ్లస్ యాడమ్స్ రాసిన ఒక ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ మాస్టర్పీస్, అదేనండి ద హిచ్ హైకర్స్ గైడ్ టు ద గ్యాలక్సీ బుక్ సమరీనే తెలుగులో మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పుస్తకం అనుకుంటే పొరపాటే సుమా. ఒక దశాబ్దపు ఆలోచనా విధానాన్నే మార్చేసిన అద్భుత సృష్టి ఇది. టైటిల్ వింటేనే అర్థమవుతోంది కదా, ఇది ఒక సాధారణ ప్రయాణం కాదని. ఏకంగా గ్యాలక్సీ చుట్టూ సాగే ఒక హాస్యభరితమైన మరియు అంతే తాత్వికమైన ప్రయాణం. పుస్తకం స్టార్టింగ్లోనే డగ్లస్ యాడమ్స్ రాసిన ఒక ప్రసిద్ధ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. గెలాక్సీకి పశ్చిమవైపున ఎవరూ పెద్దగా పట్టించుకునియో మారుమూల ప్రాంతంలో పసుపు రంగులో ఉండే ఒక చిన్న సూర్యుడు ఉన్నాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఈ అనంతమైన విశ్వంలో మన భూమి, మన సూర్యుడి ఉనికి ఎంత చిన్నదో ఈ ఒక్క వాక్యం ఇట్టే చెప్పేస్తోంది. ఎవరో పెద్దగా పట్టించుకునే ఒక మారుమూల ప్రాంతంలో మనమెక్కడో ఉన్నామని చెప్పడం ద్వారా అనంతమైన అంతరిక్షంలో భూమి ఎంత అల్పమైనదో చాలా వ్యంగ్యంగా తెలియజేశారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమైపోతుంది. ఈ కథ ఖచ్చితంగా కేవలం మన భూమికి మాత్రమే పరిమితం కాదని, మొత్తం గెలాక్సీకి సంబంధించినదని. విశ్వంలో మనమెంత చిన్నవాళ్లమో తెలుసుకున్నాక ఒక రకమైన శూన్యత ఆవహిస్తుంది కదూ. కాని ఆశ్చర్యకరంగా ఈ కథ భూమిపైయున్న ఒక ప్రముఖ వ్యక్తి ఆలోచనలను అత్యంత బలంగా ప్రభావితం చేసింది. అవును, ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్ జీవితంలో ఇది చాలా కీలక పాత్ర పోషించింది. తన బయోగ్రఫీలో ఆయన స్వయంగా చెప్పినట్లుగా, మస్క్ ఒకానొక దశలో తీవ్రమైన కుంగుబాటును, అంటే డిప్రెషన్ను ఎదుర్కొన్నప్పుడు ఈ పుస్తకమే ఆయనను ఆ చీకటి నుంచి బయటపడేలా చేసింది. జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ఆయన ఆలోచనా ధోరణినే ఇది పూర్తిగా మార్చేసిందంటే ఈ పుస్తకంలో ఎంతటి మ్యాజిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా విస్తరించిందో చూద్దాం. మొదట్లో ఇది కేవలం ఒక పుస్తకమే కాదు. 1978లో బీబీసీ రేడియోలో ఒక కామెడీ సిరీస్గా ఈ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1970–1980 కాలంలో ఇది ఒక అద్భుతమైన పుస్తకంగా రూపాంతరం చెంది పాఠకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాపులారిటీతో 2005లో దీని ఆధారంగా ఒక సినిమాటిక్ అడాప్టేషన్, అంటే ఒక సినిమా కూడా వచ్చింది. ఒక మాధ్యమం నుంచి మరో మాధ్యమానికి మారుతూ ఇది తన ప్రభావాన్ని ఎలా పెంచుకుంటూ పోయిందో ఈ టైమ్లైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సెక్షన్ 1: ఒక చిన్న పసుపు రంగు సూర్యుడు మరియు భూమి వినాశనం. అసలు ఈ కథలోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అసలు డగ్లస్ యాడమ్స్కు ఈ గెలాక్టిక్ గైడ్ బుక్ రాయాలన్న ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? ఆయన తన యవ్వనంలో యూరప్ అంతటా హిచ్ హైకింగ్ చేస్తూ, అంటే లిఫ్ట్ అడిగి ప్రయాణించేవారు. అలా ఒకరోజు 3 బీర్లు పాగి ఒక బహిరంగ ప్రదేశంలో పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నప్పుడు ఈ అద్భుతమైన ఆలోచన తట్టిందట. హిచ్ హైకర్స్ గైడ్ టు యూరప్ లాగా మొత్తం విశ్వమంతా తిరగడానికి ఒక గైడుంటే అంత బావుంటుంది అని ఆయనకనిపించింది. ఆ చిన్న ఆలోచనే ఈ అద్భుతమైన సృష్టికి నాంది పలికింది. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది స్థానిక అధికారుల పనితీరుకు, గ్రహాంతర అధికారుల పనితీరుకు మధ్య ఉన్న ఒక ఫన్నీ పోలికను. ఒకవైపు ఆర్థర్ డెంట్ అనే సాధారణ వ్యక్తి ఇల్లు స్థానికంగా ఒక బైపాస్ రోడ్ నిర్మించడం కోసం కూల్చివేయబడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కొత్త హైపర్స్పేస్ హైవే నిర్మాణానికి అడ్డుగా ఉందన్న కారణంతో ఏకంగా గెలాక్టిక్ హైపర్స్పేస్ ప్లానింగ్ కౌన్సిల్ వాళ్లు మొత్తం భూమినే కూల్చివేయడానికి సిద్ధమవుతారు. ఈ 2 సంఘటనలను పక్కపక్కన పెట్టి చూపిస్తూ మన ఆధునిక అధికార వ్యవస్థలోని అర్ధరహితమైన నియమాలను రచయిత చాలా క్రియేటివ్గా, వ్యంగ్యంగా విమర్శించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 8 అనే సంఖ్య చాలా ముఖ్యం. ఎందుకంటారా? ఆర్థర్ మరియు అతని స్నేహితుడు ఏలియన్ అయిన ఫోర్డ్ ప్రిఫెక్ట్ ఒక పబ్లో కూర్చున్నప్పుడు వోగాన్ అనే గ్రహాంతరవాసుల ఫ్లీట్ భూమిని నాశనం చేయడానికి కేవలం 8 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ 8 నిమిషాల్లో వారు తమ బీర్లను ఎలాగోలా పూర్తి చేసి ఆ మహావినాశనం నుంచి తప్పించుకోవాలి. నిజంగా ఇక్కడే కథ ఊపందుకుంటుంది. ఒక రకమైన ఉత్కంఠ మొదలవుతుంది. సెక్షన్ 2: ఒక హిచ్ హైకర్ అంతరిక్ష ప్రయాణం. అసలు ఈ గైడ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఉర్సా మైనర్లోని ఒక పబ్లిషింగ్ వాళ్లు ప్రచురించిన ఒక ఎలక్ట్రానిక్ పుస్తకం. అచ్చం మన ప్రస్తుత స్మార్ట్ ట్యాబ్లెట్స్ లాగానే ఉంటుందన్నమాట. విశేషమేమిటంటే ఇందులో అనంతమైన విశ్వం గురించిన సమాచారం అపారంగా ఉంటుంది. కాని విచిత్రంగా మన భూమి గురించిన సమాచారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
అసలు ఈ స్మార్ట్ టాబ్లెట్ లాంటి ఆలోచనను ఇంటర్నెట్ సరిగ్గా లేని 1970ల చివరలోని రచయిత ఊహించటం నిజంగా నెక్స్ట్ లెవెల్ కదూ. ఈ ప్రయాణంలో మనకు కనిపించే పాత్రలు మామూలుగా ఉండవు, చాలా క్రేజీగా ఉంటాయి. ఏమీ అర్థం కాని గందరగోళంలో ఉన్న భూవాసి ఆర్థర్ డెంట్, భూమిపై పరిశోధన చేయడానికొచ్చిన ఏలియన్ ఫోర్డ్ ప్రిఫెక్ట్, ఇక 2 తలలున్న గెలాక్టిక్ ప్రెసిడెంట్ జఫోర్డ్, భూమి నుంచి వచ్చిన మరో అమ్మాయి ట్రిలియన్, మరియు ఎప్పుడూ కుంగుబాటుతో ఉండే ఒక విచిత్రమైన రోబోట్ మార్విన్. వీరంతా కలిసి దొంగిలించబడిన ఒక స్పేస్ షిప్లో చేసే ప్రయాణమే ఈ కథ. అసలు ఒకరికొకరు సంబంధం లేని ఈ విభిన్న పాత్రల కలయికే కథను అత్యంత రసవత్తరంగా మారుస్తుంది. సెక్షన్ 3: బ్రిటిష్ హాస్యం మరియు తత్వశాస్త్రం. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రచయిత వాడిన బ్రిటిష్ హ్యూమర్ అనబడే ప్రత్యేకమైన శైలి. ఇందులో డ్రై సెటైర్ మరియు ఐరనీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మన రోజువారీ సాధారణ జీవితాన్ని అనంతమైన విశ్వంలో జరిగే అతిపెద్ద సంఘటనలతో ముడిపెట్టి చెప్పడం దీని స్పెషాలిటీ. మనం చాలా పెద్దవిగా భావించే సమస్యలు అసలు విశ్వం దృష్టిలో ఎంత చిన్నవో ఈ హాస్యశైలి చాలా సున్నితంగా, నవ్వుతూనే ఆలోచింపజేసేలా తెలియజేస్తుంది. ఇక్కడ ఈ కోట్ గమనించండి: ఉన్మాదం ముందు ఉదాసీనత ఎప్పుడూ ఓడిపోతుంది. క్రికెటర్ అనబడే రోబోట్ల గురించి ప్రస్తావిస్తూ రచయిత ఈ మాటలు చెబుతారు. ఒక కామిక్ సైన్స్ ఫిక్షన్ పుస్తకంలో ఎంత లోతైన సామాజిక కోణం దాగి ఉందో ఇది స్పష్టం చేస్తుంది. సమాజంలో కొందరు ఉన్మాదంతో విద్వేషాలు సృష్టిస్తున్నప్పుడు మెజారిటీ ప్రజలు ఉదాసీనంగా, అంటే మనకెందుకులే అని సైలెంట్గా ఉంటే అంతిమంగా ఆ ఉన్మాదమే గెలుస్తుందనే పచ్చి నిజాన్ని ఈ సైన్స్ ఫిక్షన్ ముసుగులో చాలా బలంగా చెప్పారు డగ్లస్. మానవాళి ఎప్పటినుంచో వెతుకుతున్న ప్రశ్న ఇది. అసలు ఈ జీవితం, విశ్వం దేనికోసం ఏర్పడ్డాయి? దీనికి సమాధానం కనుక్కోవడం కోసం ఈ కథలో ఒక భారీ సూపర్ కంప్యూటర్ను తయారుచేస్తారు. అది ఏళ్ల తరబడి ఆలోచించి ఒక సమాధానమిస్తుంది. కాని ఆ సమాధానం ఎవరూ ఊహించని విధంగా అత్యంత విచిత్రంగా ఉంటుంది. అసలు సరైన ప్రశ్న అడగకుండా సరైన సమాధానం ఎలా వస్తుందనే లాజిక్ను ఇక్కడ చాలా తెలివిగా, వ్యంగ్యంగా చర్చించారు. సెక్షన్ 4: ఒక గ్లోబల్ ఇన్నోవేటర్కు స్ఫూర్తి. విశ్లేషకులు చెబుతున్నట్లుగా సాంప్రదాయ సాహిత్యం ఎక్కువగా ప్రాచీన ఇతిహాసాలు, పురాణాల చుట్టూ, గతాన్ని పునరావృతం చేయడం చుట్టూ తిరుగుతుంటుంది. కానీ స్పెక్యులేటివ్ సైన్స్ ఫిక్షన్ అలా కాదు. ఇది ఎప్పుడూ భవిష్యత్తు వైపు చూస్తుంది, అనంతమైన అస్తిత్వ ప్రశ్నలను సంధిస్తుంది, కొత్త కోణంలో సమాచారాన్ని విశ్లేషిస్తుంది. అందుకే సైన్స్ ఫిక్షన్ అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, మానవ మేధస్సుకు పదును పెట్టే ఒక శక్తివంతమైన సాధనమని సాహితీ విమర్శకులు బలంగా భావిస్తారు. ఈ స్లైడ్లో మనం మళ్లీ ఒకసారి ఎలాన్ మస్క్ గురించి ప్రస్తావించుకోవాలి. కథలోని ఆ కల్పిత సూపర్ కంప్యూటర్ ఇచ్చిన సమాధానాలు, జీవితం గురించి మనుషులు అడిగే ప్రశ్నల పట్ల మస్క్ దృక్పథాన్ని సమూలంగా మార్చేశాయి. ఒక సమస్యను సాల్వ్ చెయ్యాలంటే ముందు సరైన ప్రశ్న అడగాలి అనే తత్వాన్ని ఆయన ఈ పుస్తకం ద్వారానే గ్రహించారు. కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ నవల ఒక గ్లోబల్ ఇన్నోవేటర్ భవిష్యత్తు ప్రణాళికలను ఎలా ప్రభావితం చేసిందో చూడటం నిజంగా మైండ్ గ్లోయింగ్ కదూ. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టిలో మనం చాలా చిన్నవారం, మన సమస్యలు ఇంకా చిన్నవి. ఒకవేళ ఇప్పుడే ఏదైనా ఒక గెలాక్టిక్ కౌన్సిల్ వచ్చి భూమిని నాశనం చెయ్యాలని నిర్ణయిస్తే, ఈ అనంత విశ్వంలోకి హిచ్హైక్ చేస్తూ ప్రయాణించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? మన ఉనికికి సంబంధించిన ఈ లోతైన ప్రశ్నతోనే డగ్లస్ ఆడమ్స్ ఈ కృతిని చిరస్థాయిగా నిలిపారు. ఈ విశ్లేషణ మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నక్షత్రాల వెనుక ఉన్న అనంతమైన అవకాశాల గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యం.